ఏం లేదు, నువ్వు నిజాలు చెప్పేటప్పుడు కన్నా అబద్ధాలు చెప్పేటప్పుడే చాలా అందంగా ఉన్నావు. అమ్మో, మా వారికి పొగడ్డం కూడా వచ్చే. ఇది పొగడ్డం కాదు భూమి, ఒక రకంగా చెప్పాలంటే నాకు కూడా ఈ సీమంతం చెయ్యాలనే ఉంది. అవునా మాధవ్, నాకు సీమంతం చేయాలని నీకు కూడా ఉందా? నువ్వు వద్దన్నావని మొదట నేను ఆగిపోయాను తెలుసా. కడుపుతో ఉన్న ఏ అమ్మాయి అయినా సీమంతం చేసుకోకుండా ఆగిపోతుందా చెప్పు? ఏం, మనకి పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో తెలీదు కానీ చాలా గొప్పోళ్ళు అవుతారు. గొడవలు రాకుండా, మనస్పర్ధలు లేకుండా సర్ది చెప్పే మంచి మనసున్న వాళ్ళు నీ కడుపులో ఉన్నారు భూమి. నీకు ఇష్టమైంది ఏదైనా నాకు ఇష్టమే భూమి. అమ్మయ్యా, మొత్తం మీద చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతోంది. నువ్వెప్పుడు ఇలా సంతోషంగా నవ్వుతూ ఉండాలి. నేనసలు ఆ ఇంటికి వెళ్ళి తప్పు చేశాను. వాళ్ళకి దగ్గరవ్వటానికి ప్రయత్నించి ఇంకా తప్పు చేస్తున్నాను. కానీ వాళ్ళేమో ఎవరికి కావాల్సింది వాళ్ళు సంతోషంగా చేసుకుంటూ ఉన్నారు. అయినా కర్మ ఎవరిని వదలదు అని అంటారు కదా, అదంతా తప్పు, అబద్ధం. కర్మ లేదు, గిర్మ లేదు. అదే ఉండుంటే ఆ భూమికి సన్మానం, నాకే అవమానం ఎలా జరుగుతుంది? ఎందుకింత వైరాగ్యం? వైరాగ్యం కాదిది, ఆక్రోశం. నాకింత ద్రోహం చేసిన ఆ భూమికి సీమంతం చేస్తారంట. ఆ మాట విన్నప్పటి నుంచి ఆ భూమి మొహం వెలిగిపోతుంది. ఇంకా ఆ సీమంతం కాస్త జరిగితే దాన్నేమో మహారాణిలా కుర్చీలో కూర్చోబెట్టి వీళ్లంతా పగటి వేషగాలలా చుట్టూ చేరి చిందులు వేస్తూ ఉంటారు. అది చూసి నా మొహమేమో మాడిపోతుంది, కాని దాని మొహానికేమో చక్కగా చందనం పూస్తారు. వాళ్లే కాదు, నువ్వు గంధం పోయాలి, దాంతోపాటు గాజులు తొడగాలి. ఇంకా జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ నువ్వే జరిపించాలి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? పోనీ అసలు నేనేం చెప్పానో అదేనా అర్థమైందా? దానికి అవమానం చేయాల్సిన నేను నా చేతులతో దానికి సీమంతం చేయాలా? అవును, చెయ్యాలని చెప్తున్నాను. కాకపోతే చిన్న చేంజ్. నువ్వు చేయాలనుకున్న అవమానం నువ్వు చేస్తున్న ఆ శ్రీమంతుల్లోనే చేయి. ఒక్క మనిషి మీద కక్ష సాధించడానికి అన్నిసార్లు అతని చెంప మీద కొట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చెయ్యందించాలి, ఇంకొన్నిసార్లు భుజం మీద చేయి వేయాలి. అవతలివాడు ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపల భుజం మీద వేసిన ఆ చేత్తోనే భూమిలోకి కుదిపేయాలి. అర్థమైందా? సగమే అర్థమైంది. పూర్తిగా అర్థమయ్యేలా నేను చెప్తాను విను. ఆల్రెడీ బాధలో ఉన్నవాడిని బాధ పెడితే ఏమొస్తుంది? భూమి హ్యాపీగా ఉండాలి, అది చూసుకొని ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలి. అప్పుడు దెబ్బ కొడితే వాళ్ళకి బొమ్మ కనిపిస్తుంది. వాళ్ళు అనుకున్నట్టుగా శ్రీమంతం జరగాలి, కానీ వాళ్ళనుకున్నట్టు జరగకూడదు. దానికేం చేయాలో నేను చెప్తాను, నువ్వు వెళ్ళి నువ్వు చేయాల్సింది చేయి. సరే. ఏంటి ప్రియా, నేనేం చేస్తానని ఆలోచిస్తున్నావా? ఎలా చేస్తానని ఊహిస్తున్నావా? ఆ రెండింటి వల్ల నీకు ప్రయోజనం లేదు. ఆ రెండూ కాకుండా ఇంకేదన్నా మూడో పనుంటే వెళ్ళి చేసుకో. ఈయన నన్ను అవమానిస్తున్నాడా అనుమానిస్తున్నాడా అర్థం కావట్లేదే. అయినా నాకెందుకులే, అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు, అది చాలు. సరే సార్.
భూమి భూమి ఐఎమ్ రియల్లీ సారీ భూమి. నీకు సారీ చెప్పటానికి నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. ఎందుకంటే నువ్వంటే నాకు గౌరవం. నేనొక్క మంచి వ్యక్తికి భార్యగా ఉన్నాను. ఆ తర్వాత నా తలరాత ఎలా రాసిపెట్టిందో మీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి కూడా పేదరికంలో పుట్టి పెరిగాను. అందుకే డబ్బులంటే కొంచెం ఆశ పుట్టింది. కానీ ఆ పాపని దత్తత తీసుకోవటం అనేది నువ్వనుకుంటున్నట్టుగా ఆ డబ్బుల కోసమే నేను చేయలేదు భూమి. అసలు బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు? కేసులంటున్నాడు, కోర్టులంటున్నాడు. ఆయన ముందు నేను ధైర్యంగా ఉన్నా నాకు లోపల భయంగానే ఉంది భూమి. ఆయన నాకు ఎక్కడ దూరం అవుతాడో, ఆయన నుంచి నేనెక్కడ దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తుందో అని. అందుకే ఈ కేసులు కోర్టులు అంటూ నేను తిరిగినా కానీ బావ నన్ను వదిలేస్తే నా జీవితం రోడ్డు మీద పడిపోతుంది. అదే జరిగితే నేను దిక్కు ముక్కు లేని దానిలా మిగిలిపోతాను. అందుకే పాపని దత్తత తీసుకుందామనుకున్నాను. అలేఖ్య, పాపని దత్తత తీసుకోవాలనుకోవడం వరకు తప్పు లేదు. కానీ పాపకున్న ఆస్తిని చూసి పాపని దత్తత తీసుకోవాలనుకోవడమే తప్పు. లేదు భూమి, నేను పాప ఆస్తి కోసమే దత్తత తీసుకోవాలని అనుకోలేదు. మాధవ్, నన్ను అర్థం చేసుకో. నేను నిజంగా చెప్తున్నాను. మనస్ఫూర్తిగా నేను మారాలనుకుని ఈ కోర్టులు కేసులు వీటికి వెళ్లకుండా పాపని దత్తత తీసుకొని నేను మారిన విధానాన్ని మీ అందరి కళ్ళకు చూపించాలనుకున్నాను. కానీ ఈలోగా నువ్వే వచ్చి ఆ దత్తత కార్యక్రమాన్ని చెడగొట్టావు భూమి. దత్తత ఎవరు తీసుకుంటారో తెలుసా? దత్తత అసలు ఎవరిస్తారో తెలుసా? ఒక పాపనో బాబునో దత్తత తీసుకోవడం అంటే కన్న తల్లి ప్లేస్లో నువ్వుండబోతున్నావు అని అర్థం. ఎప్పుడైతే పాప నీ దగ్గరికి చేరుతుందో ఆ పాపకి సర్వం నువ్వే. అలాంటి భరోసా ఇవ్వాలి. ఆ పాప భవిష్యత్తు కోసం నువ్వొక సమిధలా కరిగిపోయినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం ఉండాలి. మరి నీ దగ్గర ఎప్పుడు చూసినా కొట్లాడే మనస్తత్వం ఉంది.